సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, కలలు కోరికలు లేని వాళ్ళెవరూ ఉండరు. రకరకాల ఆశలు ఉండటంలో గొప్పతనం ఏమీ లేదండి. 199 మంది యువతీ యువకులు ఉన్నత శిఖరాలను అద్రోహించినట్లు ఊహించుకుంటుంటారు. అయితే ఆ శిఖరాన్ని ఎలా చేరుకోవాలో 190 మందికి తెలియదు. తాము కోరుకున్న స్థాయికి చేరుకునే మార్గం అన్వేషించగలగాలి. మొదట తాము ఆ పని చేయగలమన్న దృఢమైన నమ్మకం ఉండటం అవసరం. ఆ నమ్మకమే మనకి దారి చూపిస్తుంది. ఎదుటి వాళ్ళ మనసులోనూ మన పట్ల విశ్వాసం కలుగుతుంది. మన నమ్మకం మనకి ఆ పని చేయగలిగిన శక్తిని, నేర్పుని కూడా ఇస్తుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖులు, ఈ రోజు మన సౌందర్య లహరి వచ్చేసింది ద నేచురల్స్ బ్యూటీ పార్లర్, సరోవర్ సెంటర్, సెక్రటేరియట్ రోడ్ కి. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిషియన్ ఎక్స్పర్ట్ మంజు గారు. సౌందర్యానికి సంబంధించి ఆవిడ మనకి ఏం తెలియజేయబోతున్నారు, ఆవిడ మాటలను విందామా? హాయ్ మంజు గారు. హాయ్ మేఘనా. సో సౌందర్యానికి సంబంధించి ఈ రోజు మా సఖులకు ఏం తెలియజేయబోతున్నారు? మనం ఈరోజు హెయిర్ స్పా చేద్దాము. సో డ్రైనెస్, సిల్కీ, షైనీ, చాలా డల్ ఉంటుంది కదా, అలాంటి వారి కోసం మనం ఈరోజు హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేద్దాం. సో తనది కూడా చూడండి, హెయిర్ చాలా ఫ్రిజీగా ఉంది, రఫ్గా కూడా ఉంది కదా, చాలా డల్గా కూడా అనిపిస్తుంది. సో మనము హెయిర్ వాష్తో స్టార్ట్ చేసి చేద్దాం. హెయిర్ వాష్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మనము ఇది స్పా క్రీమ్ ఉంటుంది కదండి, అది అప్లై చేద్దాము. సెక్షన్ వైజ్గా తీసుకొని, సెక్షన్ వైజ్ గా అంటే అన్ని హెయిర్కి కవర్ కావాలి కదా, మొత్తం హోల్ హెయిర్కి. ఓకే. సో సెక్షన్ వైజ్ డివైడ్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనం ఇప్పుడు క్రీమ్ అప్లై చేస్తామండి. ఓకే. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటారు? ఇదే కదండి ఇప్పుడు హెయిర్ని స్మూత్ చేసేది. అంటే దీంతో స్మూత్నెస్ అవుతుంది. తన హెయిర్ ఎంత డ్రై ఉండే, స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా ఉన్నాయి కదా, డ్రైనెస్ తోటే స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి మనకు. అండ్ ఈ స్ప్లిట్ ఎండ్స్ అండ్ డ్రై హెయిర్ ఉంది కదండి, సో ఇది రాకుండా ఏమైనా టిప్ చెప్తారా? అదే అండి, ఇప్పుడు పొల్యూషన్ తోటే మనం ఓపెన్ హెయిర్ పెట్టి వెళ్తుంటాం కదా బయట, ఆ పొల్యూషన్ తోటి అనేది ఆ డస్ట్ తోటి డ్రై అయిపోతుంది హెయిర్. సో మనం కొంచెం కవర్ చేసుకొని వెళ్తే మనకు అట్లా అంటే ప్రెస్ చేయవలసినది ఉండదు. అంటే ఏమైనా స్కార్ఫ్స్ వేసుకోవడం, హ్యాట్స్ పెట్టుకోవడం, ఇలా చేయడం కంపల్సరీ అండి. మనం డ్యామేజ్ అవ్వకుండా సన్ నుండి దూరంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా సకలు, ఏంటంటే మనకి డ్రై హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ని కొంతవరకు ఆపాలంటే మనం 5 డేస్కి 10 డేస్కి అలా ఒకసారి ఆయిల్ పెట్టుకుంటే కనుక దీనికి అంతవరకు ఆపచ్చు అనమాట. సో డెఫినెట్లీ ఇది అందరూ ట్రై చేయండి. అండ్ ఆయిల్ ఇప్పుడు చాలామంది మర్చిపోతున్నారు. సో డెఫినెట్గా అది హెయిర్కి చాలా మంచిది మెయిన్లీ. అండ్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అది ఫాలో అవ్వాలి. సో దీనివల్ల హెయిర్ స్మూత్నింగ్ అండ్ ఏంటండి ఇంకా అడ్వాంటేజ్? సిల్కీ, షైనీ కూడా అవుతుంది. ఇది యాక్చువల్లీ ప్రోటీన్ క్రీమ్ కూడా, ఇందులో ప్రోటీన్ ఉంటుంది, మీకు షైనీ ఉంటుంది, స్మూత్నెస్ కూడా వస్తుంది, డ్రైనెస్ తగ్గుతుంది. ఇది మనము ఒక్కసారి చేసి వదిలేసాము అయిపోయింది అని అనకుండా తీసుకోవాలండి. ఒక 5-6 సెట్టింగ్స్ తీసుకోవాలి వీక్లీ వన్స్. అప్పుడు మనకు రిజల్ట్ కూడా ఉంటుంది కదా. అంటే కంప్లీట్గా మనం సిట్టింగ్స్ చేయాలంటే మంచి రిజల్ట్ వస్తుంది అంటారు. సో ఇలాంటి క్రీమ్స్ అవైలబుల్ లేనప్పుడు మన ఇంట్లో ఎలాంటివి యూజ్ చేయాలి? ఇంట్లో అంటే లైక్ ఇప్పుడు మెంతి పౌడర్ ఉందనుకోండి, పెరుగులో కొంచెం మిక్స్ చేసి కూడా తీసుకుంటే అది మన కండిషనర్ లాగా యూజ్ అవుతుంది.
సో ఈ స్పా క్రీమ్ అవైలబుల్ లేనప్పుడు మెంతి పౌడర్ని పెరుగులో వేసుకొని అప్లై చేసుకుంటే కనుక ఇది కండిషనర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వండి ఈ టిప్ని. సో మేఘన ఇప్పుడు ఆల్మోస్ట్ మనది క్రీమ్ అప్లై చేయడం అయిపోయింది. ఓకే. సో మనం ఇప్పుడు కొంచెం స్టీమ్ ఇద్దాం దీనికి. ఈ స్టీమ్ ఎంతసేపు ఉంచాలండి ఇలా? ఇది ఒక స్టీమ్ ఒక 5-6 మినిట్స్ ఇస్తే చాలండి. చాలా ఓకే. అంటే ఏంటి దీనివల్ల యూజ్ అంటే మనం మొత్తం క్రీమ్ అప్లై చేసేసాం కదా, సో ఇది క్యూటికల్స్ ఓపెన్ అయ్యి హెయిర్ది అందులో అబ్జర్వ్ అవుతుంది. ఆల్రైట్.